ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దైవ దర్శనాల్ని ఎక్కువగా చేసుకోవడం చెప్పదగినది. వృత్తి వ్యాపార పరంగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అలాగే ధనం వచ్చిన ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. పెళ్లి కాని వారికి ఈ వారం మంచి సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. అయితే సంబంధాలు ఇప్పుడే చేసుకోము, సెటిల్ అయ్యాక చేసుకుంటాం అని అంటారు. పెళ్ళికి సెటిల్మెంట్కి అన్నది చిన్న గ్యాప్ ఉంటుంది. పెళ్ళి అన్నది ఏ వయసులో జరగాలో ఆ వయసులోనే జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు 10 లక్షల ప్యాకేజ్ వస్తే 15 వచ్చాక చేసుకుందాం, 15 వస్తే 20 వచ్చాక చేసుకుందాం అంటాం. ఆశకి అంతు లేకుండా పోతుంది. కాబట్టి వచ్చిన సంబంధాన్ని కాదనకుండా జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగినది. లేకపోతే వివాహం కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ వారం బాగుంటుంది. వ్యాపార పరంగా కూడా ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అయితే వచ్చిన లాభం కంటే ఖర్చులు అనేది ఎక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. అప్పు చేయకుండా ఉన్నదాంతోనే ముందుకెళ్ళడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా లాభసాటిగా ఉంటుంది. వీరికి విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అలాగే వస్త్ర వ్యాపారస్తులకు, బోటిక్స్కి, జ్యువెలరీస్కి వారికి ఈ వారం బాగుందని చెప్పవచ్చు. అలాగే సినిమా రంగం వారికి, కళారంగం వారికి ఈ వారం మంచి గుర్తింపు లభిస్తుంది. ఏది ఏమైనా సరే వృషభ రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు కనిపించిన వారం చివరిలో మంచి ఫలితాలు బాగుందని చెప్పవచ్చు. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి బాగుంటుందని చెప్పచ్చు. అలాగే పోటీ పరీక్షల కోసం ప్రయత్నిస్తున్న వారికి కష్టపడి చదవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా సరే సమయాన్ని తక్కువగా ఉందని అనుకోకుండా మీకున్న శక్తితోటి మనోబలంతో ముందుకు వెళ్ళండి. ఆత్మశక్తితోనే ఏదైనా చేయగలన్న దృఢ సంకల్పంతో ముందుకెళ్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు నలుపు ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించడం చెప్పదగిన సూచన. కామేశ్వరి ఈ సర్వీసెస్ ద్వారా ములుగు.com ప్రేక్షకులందరికీ వ్యక్తిగత జాతకం పరిశీలన కోసం, వాస్తు సంబంధమైన వ్యవహారాల కోసం, ఆధ్యాత్మికత సందేహాల కోసం సంప్రదించండి. కెరియర్ పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, లేదా గ్రహదోషాలు కావచ్చు, సర్పదోషాలు కావచ్చు, ఏదైనా సరే ఒకసారి జాతక పరిశీలన చేసుకోండి. రెమెడీస్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కింద డిస్ప్లే ఉన్న నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఏదైనా సందేహాలు ఉంటే తద్వారా మంచి ఫలితాలు సూచించగలుగుతాం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి మిథున రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.